ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్కి పునాదులు పడుతున్నాయి. భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి అమరావతి అప్డేట్స్ వరకు, వైజాగ్లో వస్తున్న గూగుల్ డేటా సెంటర్ నుంచి రాయలసీమలో వస్తున్న నేషనల్ హైవేస్ వరకు చాలా మెగా ప్రాజెక్ట్స్ స్టార్ట్ అవుతున్నాయి. కొన్ని ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యాయి, కొన్ని అఫీషియల్గా అనౌన్స్ చేశారు. ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్లో వస్తున్న స్టేట్ వైడ్ మెగా ప్రాజెక్ట్స్ కోసం డిస్కస్ చేద్దాం. లాస్ట్ 1 ఇయర్లో ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ ఫేజ్ కంప్లీట్గా చేంజ్ అయింది. 2024-2025 పీరియడ్లో మాత్రమే గవర్నమెంట్ 1.2 lakh crore వర్త్ ఇన్వెస్ట్మెంట్స్ని అప్రూవ్ చేశాయి అండ్ 5 lakh జాబ్స్ క్రియేట్ చేయాలని టార్గెట్ సెట్ చేసింది. ఇప్పుడు రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ మోదీ కర్నూలు విజిట్లో 13,413 crore వర్త్ ప్రాజెక్ట్స్కి ఫౌండేషన్ స్టోన్ వేశారు. ఈ ప్రాజెక్ట్స్లో ఇండస్ట్రియల్ హబ్స్, పవర్ ట్రాన్స్మిషన్ సిస్టమ్స్, 5,233 crore వర్త్ 29 నేషనల్ హైవే ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వీటితో పాటు గూగుల్ 87,000 crores వర్త్ ఏఐ డేటా సెంటర్ని విశాఖపట్నంలో పెడుతున్నామని అఫీషియల్గా ఎంఓయూ సైన్ చేసింది. ఇది ఇండియాలోనే గూగుల్ చేస్తున్న బిగ్గెస్ట్ సింగిల్ ఇన్వెస్ట్మెంట్. రాయలసీమలో ఇండస్ట్రియల్ పార్క్స్, కోస్టల్ ఆంధ్రాలో రెన్యూవబుల్ ఎనర్జీ అండ్ పోర్ట్ ఎక్స్పాన్షన్స్ అండ్ అమరావతి అప్డేట్స్ ఇలాంటి మరెన్నో ప్రాజెక్ట్స్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఈ వీడియోలో మనం కోస్టల్ ఆంధ్రాలో వస్తున్న ప్రాజెక్ట్స్ కోసం డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో రాయలసీమలో వస్తున్న ప్రాజెక్ట్స్ కోసం డిస్కస్ చేద్దాం. సో ఈ కోస్టల్ ఆంధ్ర అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే వీడియోని ఎండ్ వరకు చూడండి. మీరు ఏ ప్లేస్ నుంచి ఈ వీడియో చూస్తున్నారో కామెంట్స్లో చెప్పండి. మన ఛానల్లో ఇలాంటి మరెన్నో ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్, రైల్వేస్, అర్బన్ డెవలప్మెంట్ రిలేటెడ్ టాపిక్స్ కోసం డిస్కస్ చేస్తాం. ఈ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలానే నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని ఆన్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. గూగుల్ ఏఐ డేటా సెంటర్ విశాఖపట్నం. గూగుల్, అదానీ కానెక్స్ అండ్ ఎయిర్టెల్ ఎంఓయూ 2025 అక్టోబర్ 14న సైన్ చేశారు. 1 gigawatt కెపాసిటీతో డిజైన్ చేసిన ఈ ఏఐ డేటా సెంటర్ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ గ్రీన్ పవర్ ఇంటిగ్రేషన్తో ఏషియా పెసిఫిక్ రీజియన్స్లో లార్జెస్ట్ డిజిటల్ హబ్గా డెవలప్ అవుతుంది. ఈ ప్రాజెక్ట్ వల్ల డేటా ప్రాసెసింగ్ స్పీడ్ 3 times వరకు ఇంక్రీజ్ అవుతుంది. హెల్త్ కేర్, ఎడ్యుకేషన్ అండ్ స్మార్ట్ సిటీ అప్లికేషన్స్కి లో లేటెన్సీ ఏఐ యాక్సెస్ ఈజీగా లభిస్తుంది. అంటే తక్కువ టైంలోనే డేటా ట్రాన్స్ఫర్ అండ్ డేటా లోడింగ్ పాసిబుల్ అవుతుంది. ఈ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ 2026లో స్టార్ట్ చేసే ఛాన్స్ ఉంది అండ్ 2030 లోపు ఫుల్ స్కేల్లో ఆపరేషన్ స్టార్ట్ చేయాలని ఏం చేస్తున్నారు. ఎలా అయితే మైక్రోసాఫ్ట్ హైదరాబాద్కి వచ్చాక హైదరాబాద్కి ఐటీ కంపెనీస్ వచ్చాయో, అలానే గూగుల్ ఇన్ఫ్రా సపోర్ట్తో వైజాగ్లో ఏఐ స్టార్టప్ క్లస్టర్స్ అండ్ డేటా డ్రివెన్ కంపెనీస్ వచ్చే ఛాన్స్ క్లియర్గా ఉంది. అదానీ కానెక్స్ రెన్యూవబుల్ పవర్ గ్రిడ్ సెటప్ ఆల్రెడీ స్టార్ట్ చేసింది. ఎయిర్టెల్ సబ్సీ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ని ఫైనలైజ్ చేసింది. ఇలా ఓవరాల్గా ఈ ఒక్క ప్రాజెక్ట్ వల్ల ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ ల్యాండ్స్కేప్ కంప్లీట్గా మారుతుంది. సాఫ్ట్వేర్ అండ్ ఏఐ సర్వీసెస్ హైదరాబాద్ నుంచి స్ప్రెడ్ అయ్యి వైజాగ్ వరకు ఎక్స్పాండ్ అవుతాయి. ఆంధ్ర ఫ్యూచర్లో గ్రీన్ ఎనర్జీ అండ్ డిజిటల్ ఎకానమీ క్యాపిటల్గా పొజిషన్ అవ్వడానికి ఈ డేటా సెంటర్ చాలా హెల్ప్ చేస్తుంది. మరి మీరు వైజాగ్ నుండి చూస్తున్నట్టయితే కామెంట్ చేయండి. అలానే ఈ ప్రాజెక్ట్ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్లో చెప్పండి. నెంబర్ 2, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్ అప్డేట్స్. వైజాగ్ నుంచి 40 kilometers దూరంలో భోగాపురం దగ్గర డెవలప్ చేస్తున్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 4,592 crore ఇన్వెస్ట్మెంట్స్తో ఈ ప్రాజెక్ట్ని బిల్డ్ చేస్తున్నారు అండ్ కన్స్ట్రక్షన్ ప్రోగ్రెస్ కూడా 60% వరకు కంప్లీట్ అయింది. మిడ్ 2026 లోపు కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్ట్ ఆపరేషన్ అయ్యాక నార్త్ ఆంధ్రాలో ఒక గ్లోబల్ ఏవియేషన్ హబ్ రైజ్ అవుతుంది. సింగపూర్, దుబాయ్, టోక్యో లాంటి ఇంటర్నేషనల్ డెస్టినేషన్స్కి ఇక్కడి నుంచి డైరెక్ట్ యాక్సెస్ దొరుకుతుంది అండ్ కార్గో టెర్మినల్స్ కూడా సైమల్టేనియస్గా కన్స్ట్రక్ట్ చేస్తారు. ఆల్రెడీ జిఎంఆర్ గ్రూప్ న్యూ లాజిస్టిక్స్ అండ్ మెయింటెనెన్స్ బేస్ సెటప్కి కూడా అప్రూవల్ వచ్చింది అండ్ ఏపీ గవర్నమెంట్ టూరిజం అండ్ బిజినెస్ జోన్ మాస్టర్ ప్లాన్ని కూడా ఫైనలైజ్ చేసింది. ఈ ఎయిర్పోర్ట్ కోసం ఫుల్ లెంత్ వీడియో చేశాను. లింక్ డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్స్లో ఇచ్చాను. ఈ వీడియో అయిపోయాక ఆ వీడియోని కూడా తప్పకుండా చూడండి. నెంబర్ 3, సబ్బవరం క్షీరానగర్ 6 lane గ్రీన్ఫీల్డ్ హైవే. అక్టోబర్ 2025లో ఫౌండేషన్ స్టోన్ పడిన ఈ 960 crores గ్రీన్ఫీల్డ్ హైవే ప్రాజెక్ట్ సబ్బవరం క్షీరానగర్ గ్రీన్ఫీల్డ్ హైవే 25.8 kilometers లెంగ్త్తో 6 lane యాక్సెస్ కంట్రోల్డ్ కారిడార్గా ఈ ప్రాజెక్ట్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ని NHAI హ్యాండిల్ చేస్తుంది అండ్
2027 లోపు కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. సబ్బవరం నుంచి స్టార్ట్ చేసి షీలానగర్ పోర్ట్ అప్రోచ్ రోడ్ వరకు డైరెక్ట్ కనెక్షన్ ఇస్తుంది. ఈ స్ట్రెచ్ భోగాపురం ఎయిర్పోర్ట్, వైజాగ్ పోర్ట్ అండ్ అనకాపల్లి ఇండస్ట్రియల్ క్లస్టర్స్ని సింగిల్ కారిడార్లో లింక్ చేస్తుంది. దీనివల్ల హెవీ కార్గో ట్రక్స్ ట్రాఫిక్ని బైపాస్ చేయడం ఈజీ అవుతుంది. డిజైన్ వైజ్ ఈ రోడ్ ఎలివేటెడ్ జంక్షన్స్ అండ్ 4 ఫ్లైఓవర్స్తో బిల్డ్ అవుతుంది. వన్స్ ఈ కారిడార్ కంప్లీట్ అయ్యాక వైజాగ్ పోర్ట్ ట్రాఫిక్ 40% వరకు తగ్గుతుంది అండ్ కార్గో వెహికల్స్ సిటీలో ఎంటర్ కాకుండా డైరెక్ట్గా పోర్టుకి రీచ్ అవుతాయి. ఇండస్ట్రియల్ ఎక్స్పోర్ట్స్ చాలా ఫాస్ట్గా జరుగుతాయి. కార్గో టర్నరౌండ్ టైం కూడా 25% వరకు రెడ్యూస్ అవుతుంది. లాజిస్టిక్స్ కాస్ట్ తగ్గుతుంది అండ్ వైజాగ్, అనకాపల్లి, షీలానగర్ రీజియన్స్ ఆంధ్రప్రదేశ్ కోస్టల్ ట్రేడ్ బ్యాక్బోన్గా మారుతాయి. వీడియోని ఇక్కడి వరకు చూసారంటే నచ్చిందని అనుకుంటున్నా. ఈ నాలెడ్జ్ వర్త్ అనిపిస్తే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెంబర్ 4, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అండ్ స్టార్టప్ పాలసీ 4.0. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 250 crores ఎస్టాబ్లిష్ చేసిన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రన్ అవుతుంది. టెక్ స్టార్టప్స్, ఈవీ ఇన్నోవేటర్స్ అండ్ ఏఐ ఫౌండర్స్ అమరావతి అండ్ వైజాగ్ సిటీస్లో ఉన్న ఈ హబ్స్ని యూజ్ చేసుకోవచ్చు. దీంతో పాటు స్టార్టప్ పాలసీ 2024-2029 250 crores ఫండ్స్తో ఇంప్లిమెంట్ చేశారు. ఆల్రెడీ 200+ స్టార్టప్ సెలెక్షన్ కూడా కంప్లీట్ అయ్యింది అండ్ ఫస్ట్ బ్యాచ్ ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్ ఆగస్ట్ 2025లోనే స్టార్ట్ అయ్యింది. ఇన్నోవేషన్ హబ్లో కోవర్కింగ్ జోన్స్, రీసెర్చ్ ల్యాబ్స్ అండ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్స్ యాక్టివ్గా రన్ అవుతున్నాయి. ఇండస్ట్రీ లీడర్స్ అండ్ రతన్ టాటా ట్రస్ట్ మెంటర్స్ డైరెక్ట్గా స్టార్టప్ ఫౌండర్స్ని గైడ్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ని నెక్స్ట్ జనరేషన్ ఇన్నోవేషన్ ఎకానమీగా మార్చడంలో చాలా హెల్ప్ చేస్తుంది. హైదరాబాద్లో ఉన్న టీ హబ్ లాగా అమరావతి అండ్ వైజాగ్లో ఇది టెక్ అండ్ రీసెర్చ్ పవర్ హౌస్గా ఎస్టాబ్లిష్ అవుతుంది అండ్ ఫ్యూచర్లో వైజాగ్ అమరావతి బెల్ట్ సౌత్ ఇండియాలో న్యూ స్టార్టప్ కారిడార్గా మారుతుంది. నెంబర్ 5, శ్రీకాకుళం అంగుల్ గ్యాస్ పైప్లైన్ అండ్ కోస్టల్ ఎనర్జీ కారిడార్స్. గెయిల్ ఇండియా 1730 crores కన్స్ట్రక్ట్ చేసిన శ్రీకాకుళం అంగుల్ న్యాచురల్ గ్యాస్ పైప్లైన్ అక్టోబర్ 2025లో ప్రైమ్ మినిస్టర్ మోదీ ఇనాగ్రేట్ చేశారు. ఈ 700 కిలోమీటర్ స్ట్రెచ్ పైప్లైన్ శ్రీకాకుళం నుంచి ఒరిస్సా వరకు కనెక్ట్ అవుతుంది అండ్ నార్త్ ఆంధ్రాలో ఇది ఫస్ట్ డైరెక్ట్ న్యాచురల్ గ్యాస్ సప్లై లైన్. ఇండస్ట్రియల్ క్లస్టర్స్, సీ ఫుడ్ పార్క్స్ అండ్ ఫార్మా జోన్స్కి క్లీన్ ఎనర్జీ ఈ ప్రాజెక్ట్ ప్రొవైడ్ చేస్తుంది. పైప్లైన్లో డిజిటల్ ఫ్లో మానిటరింగ్ అండ్ ఆటోమేటెడ్ ప్రెషర్ కంట్రోల్ సిస్టమ్స్ని ఇన్స్టాల్ చేశారు. సేఫ్టీ స్టాండర్డ్స్ కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో ఉండేలా డిజైన్ చేశారు. వీటితో పాటు విజయనగరంలో చింత గ్రీన్ ఎనర్జీ 2000 MW పంప్ స్టోరేజ్ ప్రాజెక్ట్కి 1230 crores బడ్జెట్తో అప్రూవల్ లభించింది అండ్ టాటా పవర్ 400 MW సోలార్ పార్క్ని అనంతపూర్లో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఈ 2 ప్రాజెక్ట్స్ ప్యారలల్గా నడుస్తున్నాయి. సాగర్మాల స్కీమ్లో కాకినాడ, కృష్ణపట్నం పోర్ట్స్ మోడర్నైజేషన్ జరుగుతుంది. కంటైనర్ అండ్ కార్గో హ్యాండ్లింగ్ ఆటోమేషన్ కూడా స్టార్ట్ చేశారు. ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కలిసి ఆంధ్రప్రదేశ్ని కోస్టల్ ఎనర్జీ హబ్గా మారుస్తాయి. న్యాచురల్ గ్యాస్, సోలార్ అండ్ గ్రీన్ హైడ్రోజన్ మిక్స్తో స్టేట్లో క్లీన్ ఎనర్జీ ప్రొడక్షన్ 3 times వరకు ఇంక్రీజ్ అవుతుంది. గూగుల్ ఏఐ హబ్ అండ్ ఓరుకల్లు ఇండస్ట్రియల్ జోన్స్కి కావాల్సిన పవర్ సప్లై కూడా ఇక్కడి నుంచే పంపించడం వీలవుతుంది. ఆంధ్రప్రదేశ్ ఫ్యూచర్లో ఒక ఎనర్జీ ఎక్స్పోర్టర్ స్టేట్ లాగా మారడంలో ఈ కారిడార్ చాలా హెల్ప్ చేస్తుంది. కంక్లూషన్: ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు డెవలప్మెంట్ వేవ్ ఫుల్ స్వింగ్లో నడుస్తుంది. వైజాగ్ నుంచి కాకినాడ వరకు, అమరావతి నుంచి శ్రీకాకుళం వరకు ప్రతి రీజియన్లో ఒక న్యూ ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ అయ్యింది. ఈ ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయ్యాక జాబ్స్, ఎకానమీ అండ్ ఎక్స్లో మ్యాసివ్ గ్రోత్ని చూడొచ్చు. కోస్టల్ ఆంధ్రాలో డిజిటల్ రెవల్యూషన్ స్టార్ట్ అయ్యింది. నెక్స్ట్ వీడియోలో మనం రాయలసీమలో వస్తున్న ఇండస్ట్రియల్ బూమ్ కోసం డిస్కస్ చేద్దాం. సో మిస్ అవ్వకుండా ఆ వీడియోని చూడండి. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో గైస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు తెలుగులోనే మాట్లాడుకుందాం. నేను మీ హోస్ట్ రాజారాం, సైనింగ్ ఆఫ్. జై హింద్.